ప్రజా పరిపాలనకు ప్రజాపాలనకు శాంపిల్. ఈ శాంపిల్స్ అన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. రాబోయే రోజుల్లో వీటి విశ్వరూపాన్ని కూడా మనం చూస్తాం. కనుక ఈ దశలో ఇవాళ మళ్ళా ఒక పోరాటానికి ఉద్యుక్తం కావడం కోసం, ఎందుకంటే నిమ్నోన్నతాలు సహజం, పెరిగి విరిగితి విరిగి పెరిగితి, కష్టాలు సుఖాలు ఉంటాయి, పెరుగుతాం విరుగుతాం. వివేకానందుడు అన్నాడు, కెరటన్న ఆదర్శం లేచినందుకు కాదు పడినా లేచినందుకు అన్నాడు. పడిపోయినా మళ్ళీ లేస్తాం. ఆ శక్తి బీఆర్ఎస్ ఉన్నది. ఎన్నిసార్లు పడిపోలేదు చెప్పండి. గ్రీకు పురాణాల్లో ఒక పక్షి ఉంది, ఫీనిక్స్ అని. ఆ పక్షిని తగలబెడితే, పురాణ పక్షి మనకు కదా హంస ఇట్లా ఉన్నట్టు, ఆ పక్షిని పట్టి చంపి కాల్చి బూడిద చేస్తే ఆ బూడిదలోంచి తిరిగి ప్రాణం పోసుకొని లేస్తుంది. దాని పేరు ఫీనిక్స్. బీఆర్ఎస్ ఒక ఫీనిక్స్ పక్షి. ఇది ఉద్యమంలో పుట్టింది. ఇది తెలంగాణ ప్రజలకు ఒక రక్షణ కవచం లాగా పుట్టింది. కనుక బీఆర్ఎస్ తిరిగి కొత్త ఉత్సాహంతో, కొత్త శక్తితోని, రెట్టించిన ఉద్యమ ఆవేశంతో నిలబడుతుంది, పోరాడుతుంది, తెలంగాణ ప్రయోజనాలను కాపాడి తీరుతుంది. ఆ శక్తి యుక్తి బీఆర్ఎస్ ఉన్నాయి. ఆ మానసిక స్థైర్యం కూడా బీఆర్ఎస్ ఉన్నది.